హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. హెల్త్ని చాలా జాగ్రత్తగా, చాలా ఈజీగా మన పాకెట్లో వేసేసుకునే 3 టైప్స్ ఆఫ్ జ్యూసెస్ని మీకు తీసుకొస్తానండి మీ ముందుకి. సో అవేంటో చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇక్కడ నేను హెల్త్ని మన పాకెట్లో పెట్టుకుని అని చెప్పాను కదండి. ఇక్కడ మనం తీసుకునేది పోమోగ్రేనేట్ని తీసుకుంటున్నాను. ఈ పోమోగ్రేనేట్ని 3 టైప్స్ కాంబినేషన్ లో జ్యూసెస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జ్యూసెస్ ని తీసుకోవడం వల్ల మనం చాలా హెల్తీగా ఉంటాం. మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయినటువంటి పోమోగ్రేనేట్ అంటే దానిమ్మకాయలో యాక్చువల్ గా మన స్కిన్ ని లోపల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే బయట నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. పైగా మన బాడీ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ని కూడా ఈ దానిమ్మకాయ ప్రొటెక్ట్ చేస్తుందండి. మన బాడీని బయట నుంచి కానీ లోపల నుంచి కానీ ప్రొటెక్ట్ చేసే ఫ్రూట్స్ లో ఈ దానిమ్మకాయ ఒకటని చెప్పుకోవచ్చు. దానికి ఎందుకు అలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇందులో రిచ్ గా వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ కే ఉన్నాయండి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్న ఏ ఫుడ్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా ఈ దానిమ్మ పిక్కల్ని 1-2 దానిమ్మ పిక్కల్ని మనం నోట్లో వేసుకుని చ్యూ చేస్తూ ఆ రసాన్ని అలా మింగుతూ ఉంటే నోటి దుర్వాసన కూడా పోతుందండి. అంత మంచి వాల్యూస్ ఉన్నాయి దానిమ్మకాయలోని. అయితే ఇప్పుడు ఫస్ట్ మనం చేసుకుంటున్న జ్యూస్ దానిమ్మకాయ అండ్ బనానా. ఈ దానిమ్మకాయ బనానా జ్యూస్ అనేది టేస్ట్గా ఉంటుంది, పైగా చాలా హెల్దీ. ఎందుకు హెల్దీ అంటున్నామంటే మీరు ఎప్పుడైనా సరే ఉపవాసాలు చేసినా, ఫాస్టింగ్స్ ఉన్నా, లేదంటే ఎక్కువగానే నీరసంగా ఉన్న టైంలో కానీ ఇలాంటి ఒక్క జ్యూస్ని కనుక తీసుకున్నట్లయితే మీకు ఫుల్గా నీరసం అంతా తగ్గిపోతుంది, పైగా ఎనర్జీ అనేది చాలా బాగుంటుంది. ఈ దానిమ్మకాయలోని బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ వలన మనకి ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మన బాడీలోని కొవ్వులు కానీ, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఉంటాయి. కానీ వాటన్నిటిని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేది ఓన్లీ ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్. అవన్నీ కూడా దానిమ్మకాయలో రిచ్గా ఉంటాయి. ఈ రకంగా బనానాని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుని దానిమ్మ గింజలు తీసుకుని కాంబినేషన్లో నేను ఈ యొక్క ఖర్జూరాన్ని తీసుకుంటున్నాను. ఈ ఖర్జూరాల్లో మంచిగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ ఖర్జూరంలో కూడా మనకి బ్లడ్ కూడా బాగా పడుతుంది. లేదు ఖర్జూరం అవైలబుల్గా లేదు అంటే మీరు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. కానీ ఏదైనా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఖర్జూరం అయితే కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. మనం వాటర్ వేసుకుని జ్యూస్ తీసుకున్నప్పుడు ఈ రకంగా చిక్కగా వస్తుంది, చూసారు కదా. ఇలా చిక్కగా వచ్చినప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా అటు ఇటు స్ట్రైనర్ని అటు ఇటు మూవ్ చేసుకుంటే మనకి మంచిగా జ్యూస్ అంతా సరే ఫిల్టర్ అయిపోతుందండి. మీకు నేను ఇది చూపిస్తుంది ఇలా చిక్కగా వచ్చింది ఎలాగా అనుకోకండి, ఇది బనానాది కాబట్టి చాలా బాగుంటుంది, చిక్కగానే ఉంటుంది. టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్ కూడా డబల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ జ్యూస్ని అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ యొక్క వాల్యూస్ ఇంకా పెరగడానికి, టేస్ట్ ఇంకా పెరగడానికి ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసినవి కూడా కాదండి, నైటే మనం సోక్ చేసుకోవాలి. బాదం, అక్రూట్ని నైట్ పడుకునేటప్పుడు సోక్ చేసుకుని మార్నింగ్ పీల్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలాగే పిస్తా, కాజును కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఈ జ్యూస్ తాగుతూ మనం ఈ పిస్తా, ఈ పప్పుల్ని, డ్రై ఫ్రూట్స్ని మనం చూ చేస్తూ ఉండి ఆ రసాన్ని లోపలికి పీల్చుకుంటున్నప్పుడు చక్కగా మనకి సెలైవ అనేది ఎక్కువగా వచ్చి ఆ సెలైవతో ఇది చక్కగా మన బాడీలో ఉన్న అన్ని కూడా అబ్జార్బ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. సో తప్పకుండా ఈ జ్యూస్ని అయితే ట్రై చేయండి, టేస్ట్గానే ఉంటుంది, హెల్దీ కూడా. నెక్స్ట్ మన టేస్టీ హెల్దీ ఎనర్జీ జ్యూస్ ఈ గ్రేప్స్ అండ్ పోమోగ్రేనేట్. ఈ గ్రేప్స్, పోమోగ్రేనేట్ జ్యూస్లో అయితే ఇంకా వాల్యూస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయండి. చాలా వాల్యుబుల్ గుణాలు ఉన్నాయి ఇందులోని. అంటే ఇప్పుడు బ్లాక్ గ్రేప్స్ని సాల్ట్ వేసుకుని, సాల్ట్ నిమ్మకాయ వేసుకుని కడగడం మాత్రం మర్చిపోకండి. దీనికి నిలవ ఉండడానికి ఎక్కువగా కెమికల్ స్ప్రే చేస్తారు. సో నిమ్మకాయ, సాల్ట్ వాటర్ వేసుకుని తర్వాత మీరు యూజ్ చేసుకోండి. ఈ గ్రేప్స్, పోమోగ్రేనేట్ జ్యూస్ లోని ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి. చూసారు కదా, ఇది అయితే పల్ప్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ రెండిట్లోని కూడా వాటర్ వేసినప్పుడు ఈ రకంగానే మనం జ్యూస్ చేసుకోవాలి. మరీ బరెక్కగా పేస్ట్ లా కొట్టేస్తే అవి మనకి గొంతు దగ్గర ఏదో అడ్డం పడినట్టుగా, దగ్గొచ్చినట్టు, పొలమారినట్టుగా ఉంటాయి. ఈ రకంగా కొంచెం అటు ఇటు చేసుకుని జస్ట్ ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ జ్యూస్ చాలా పల్చగా ఉంటుంది.
ఈ బ్లాక్ గ్రేప్స్ లో ఈ జ్యూస్ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉన్నాయి. పైగా ఇది బీపీని కూడా, ఇందులో ఉన్నటువంటి పొటాషియం వలన బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. కాబట్టి మనం గుండె ఆరోగ్యం అనేది చక్కగా ప్రొటెక్ట్ చేయబడుతుంది. మెయిన్ స్ట్రోక్స్ ప్రమాదం అనేది తగ్గుద్దండి ఈ జ్యూస్ ని డైలీ తీసుకోవడం వలన. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నాం కదా ఈ జ్యూస్ లోని. దాని వలన మన బాడీలో ఫ్రీ రాడికల్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. దాని వలన క్యాన్సర్ కూడా తగ్గుముఖం పడుతుంది. గ్రేప్స్ అండ్ పోమోగ్రేనేట్ జ్యూస్. ఇందులో ఓన్లీ తేనె వేసుకోవాలండి కాంబినేషన్ గా. తేనె వేసుకుంటేనే బాగుంటుంది. ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ పాలు కానీ వాడకూడదు. ఓన్లీ ఒక 2 టేబుల్ స్పూన్ తేనె వేసుకుంటే మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ మొత్తం కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. వయసు పైబడిన వారందరికీ కూడా కంటి చూపు మందగిస్తుంది. ఈ గ్రేప్స్ పోమోగ్రేనేట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ల్యూటిన్, జియోకాక్సాంటిన్ వంటి విటమిన్స్ సమ్మేళనాల వలన మన కంటి చూపు కూడా మెరుగవుద్దండి. నెక్స్ట్ మనం తీసుకోబోయే జ్యూస్ క్యారెట్ అండ్ పోమోగ్రేనేట్ జ్యూస్. ఈ క్యారెట్ అండ్ పోమోగ్రేనేట్ లో కూడా మంచి వాల్యూస్ ఉన్నాయి. చాలా మంది కాలేజ్కి వెళ్ళి పిల్లలకు కానీ, ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ జ్యూస్ వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తుంది ఎండు ఖర్జూరాలండి. ఈ ఎండు ఖర్జూరాలని నైట్ పడుకునేటప్పుడే బాగా వాష్ చేసుకుని నీళ్లలో నానబెట్టుకుని మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున ఆ ఎండు ఖర్జూరాలు నానబెట్టిన వాటర్ తీసుకుంటే హిమోగ్లోబిన్ సమస్య అనేది ఉండదని మన బ్లడ్ లోని. ఐరన్ డెఫిషియన్సీ కంప్లీట్ గా తగ్గిపోతుంది. వాటర్ ని తీసుకున్న తర్వాత మీరు ఇలా సీడ్స్ తీసేసి ఈ ఖర్జూరాలని జ్యూస్ కాంబినేషన్ లో కనుక యూజ్ చేస్తే మీకు వాల్యూస్ అనేది అమోఘంగా ఉంటాయండి. పైగా ఇందులో వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి మనం దూరంగా కూడా ఉంచుతుంది. ఈ పోమోగ్రేనేట్స్ లోని ఎక్కువగా కాల్షియం ఉంటుంది. పైగా పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఆ అంజూర్ని కూడా తీసుకుంటున్నానంటే అవన్నీ వాటర్ లో వేయడం వల్ల చప్పగా ఉంటుందండి కొంచెం అంజూర్ ఖర్జూరం టేస్ట్. ఈ రకంగా మనం జ్యూస్ లో వాటర్ తాగేసి జ్యూస్ లో తీసుకోవడం వల్ల దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూడా మనం యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. పైగా ఇందులోని ఒబేసిటీని కూడా మంచిగా తగ్గిస్తుంది. ఒబేసిటీని ఎందుకని, ఈ జ్యూస్ ని మనం తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గితే ఆటోమేటిక్ గా ఒబేసిటీ ప్రాబ్లం కూడా తగ్గిపోతుందండి. అయితే ఈ దానిమ్మ జ్యూస్ లోని మంచిగా మన ఇమ్యూన్ సిస్టమ్ ని బాగా బూస్ట్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించే కొంచెం చెడ్డ బ్యాక్టీరియా మన బాడీలో కనుక ఉన్నట్లయితే దాంతో కూడా ఇంచక్క పోరాడుతుందండి ఈ దానిమ్మ జ్యూస్ అనేది. చూసారు కదా, ఇలా మీకు నచ్చిన ఈ 3 కాంబినేషన్ లో దానిమ్మ గ్రేప్స్ కానీ, దానిమ్మ బనానా కానీ, దానిమ్మ క్యారెట్ కానీ 3 కాంబినేషన్ లో ఏ కాంబినేషన్ మీకు నచ్చితే ఆ కాంబినేషన్ లో మంచిగా జ్యూసెస్ ప్రిపేర్ చేసుకుని చక్కగా మీ ఆరోగ్యాన్ని మీ పాకెట్ తోనే ఉంచుకోవచ్చండి. అంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూసెస్ ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ జ్యూసెస్ నచ్చినాయి అనుకుంటున్నా, ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.